సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. గతంలో ఎవరన్నా దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకునేవాళ్ళు, లేదు ఎవరన్నా రౌడీజం చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు పడేటట్టు చేసేవాళ్ళు. కానీ ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో పోలీసులే దొంగతనాలు చేస్తున్నారు, పోలీసులే గుండాయిజం చేస్తున్నారు. మరి దీన్ని అదుపు చేసేది ఎవరు? అది మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్న. దొంగతనాలు చేయడానికి, గుండాయిజం చేయడానికా మీకు అధికారం ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసింది ఈ రాష్ట్రంలో. పిడుగురాళ్లలో ఒక ఎస్సీ నాయకుడు, యువకుడు, కౌన్సిలరు సూరి గారు అనే వ్యక్తిని సంవత్సరం క్రితం తీసుకెళ్ళి అక్కడ పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు భయపెట్టి కొట్టి 30-35 లక్షలు వసూలు చేశాడు. సరే అయిపోయింది పాపం, ఆస్తి అమ్మి కట్టాడు. ఏం చేయలేక మళ్ళీ నిన్న వేరే కేసులో ఏదో ఉందని చెప్పి కావాలని తీసుకెళ్ళి అసభ్యంగా ఒక ఎస్సీని అనరాని మాటలంటూ కింద పనుకోబెట్టి పోలీస్ స్టేషన్లో చెప్పలేను నేను అటువంటి హింసలు చేసి, నువ్వు వెంటనే డబ్బులు కట్టకపోతే 2 రోజుల్లో గంజాయి కేసు పెడతాను, నీ కుటుంబం మీద కేసులు పెడతాను, అనేక కేసులు పెడతానంటే బెదిరిస్తే ఇంటికి పోయి ఏమీ చేయలేక ఇంకా డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాక ఆత్మహత్య యత్నం చేస్తే ఆ యేసుప్రభు దయ వల్ల ప్రాణం కాపాడగలిగాడు. లేకపోతే ఈరోజు ఆ నాయకుడు, ఆ కుర్రవాడు ఉండేవాడు కాదు. అందుకే ఆ సిఐ మీద ఇదిగో మీరు చూస్తున్నారు, అక్షరాలతో సహా అతనిచ్చిన కంప్లైంట్ ఎస్పీ గారికి. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎలా హింసలు పెట్టాడు ఊహించండి. ఒక సిఐ మీద ఒక మామూలు వ్యక్తి కంప్లైంట్ ఇవ్వబోయాడంటే ఎంత తెగిచ్చాడు అంటే, ప్రాణమే పోతున్నప్పుడు ఇంకేముంది సార్ అంటున్నాడు. ఇక నాకు వచ్చేదేముంది, నన్ను భయపెట్టేదేముంది, దేవుడి దయ వల్ల బతికాను కాబట్టి ఎంత దూరం అన్నా పోతాను, కంప్లైంట్ ఇచ్చాను. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎస్పీ గారిని, సిఐ మీద వెంటనే కేసు కట్టి ముందు అతన్ని ఆ స్టేషన్ నుంచి తప్పించి అతని మీద ఎఫ్ఐఆర్ కట్టండి. ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడినందుకు, ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినందుకు అతని మీద కేసు కట్టాలి. కట్టకపోయినా హైకోర్టులో కోర్టుకు పోతాం, మా పోరాటం మేము చేస్తాం. ఖచ్చితంగా సిఐ మీద కేసు కట్టే వరకు ఈ పోరాటం ఆగదు. సరే ఎలవేళ ఈ ప్రభుత్వం ఉండదు, తప్పకుండా 2-3 సంవత్సరాల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఈ అతి చేసిన పోలీసు వాళ్ళందరి మీద ఏ స్టేషన్లో అయితే వీళ్ళు అన్యాయం చేశారో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి, అదే స్టేషన్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అదే స్టేషన్లో బొక్కలో కూడా వేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాం.